వెల్కమ్ టు డే 6 అమెరికా ఒక హెచ్చరిక జారీ చేసింది. వాళ్ళ మహిళలకి భారత్కు ఒంటరిగా వెళ్ళొద్దు, రేపులు హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి, గ్రామీణ ప్రాంతాలకు అసలే వెళ్ళకండి. ఆ దేశ ఉద్యోగస్తులకు సూచన. ఉత్తర తెలంగాణ పేరు కూడా ప్రస్తావించినట్టుగా మనకు కనబడుతుంది. సో మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ప్రాంతాలను కూడా చేర్చింది. అంటే ఇవాళ భారత్ ఒకవైపు ఏంటి నిన్ననే మనము ప్రపంచంలో ఇవాళ గురువుగా, యోగా గురువుగా, యోగా మొత్తం ప్రపంచంలో అందరికీ గురువు, యోగా క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత అన్నీ ఉంటాయని చెప్పేసి ఒకవైపు మనం నిన్ననే జరుపుకున్నాం అంతర్జాతీయ యోగా దినోత్సవం. బట్ అదే రోజు మహిళలకి ఒక హెచ్చరిక జారీ చేసింది అమెరికా. మీరు అమెరికాలో, భారత్లో ఒంటరిగా వెళ్ళకండి, మానభంగాలు జరుగుతున్నాయి, చాలా వేగంగా పెరుగుతుంది నేరము, పర్యాటక కేంద్రాల్లో హింసాత్మక నేరాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయి, కాబట్టి మీరు ఒంటరిగా అసలే ప్రయాణించకూడదు. ఉద్యోగస్తుల మహిళలు కూడా మీరు ముందు అనుమతి తీసుకొని పోండి, ప్రభుత్వానికి విషయం తెలిసి వెళ్ళండి. గ్రామీణ ప్రాంతాలు మరీ డేంజర్గా ఉన్నాయి, మీ మీద రేపులు జరుగుతున్నాయి, అత్యాచారం జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుంది, కాబట్టి ఖచ్చితంగా బహు జాగ్రత్తగా ఉండండి. అంటే అమెరికా ఎంతసేపు మహిళలకి, మరి భారత్లో ఇంత ఇవాళ మన వాళ్ళు కొన్ని లక్షల మంది అక్కడ ఉంటున్నారు. ఇప్పటి కాదు, దాదాపు ఒక 50-60 లక్షల మంది భారతీయులు అక్కడ ఉంటున్నారు. మరి అక్కడ మహిళలు ఉంటున్నారు, వాళ్ళ మీద రేపులు జరగట్లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పర్యాటకుల మీద ఏం జరుగుతుంది? మనము అందరికంటే మానవతా విలువల్లో, కుటుంబ విలువల్లో గొప్ప విలువలు కలిగిన దేశం అన్నప్పుడు మనం ఎందుకు రేపులు చేస్తున్నాము? వాళ్ళు బట్టలిప్పేసుకొని తిరిగే దేశం అని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయట్లేదు మహిళల మీద రేపులు? అంటే నీ సంస్కృతి గొప్పదా, వాళ్ళ సంస్కృతి గొప్పదా? రేపులు చేసే సంస్కృతి గొప్పదా, చేయని సంస్కృతి గొప్పదా? భారత్ ఇవాళ అక్కడ మానభంగాలు జరుగుతున్నాయి, ఒంటరిగా వెళ్ళకండి అని చెప్పేస్తే, అంటే ఇవాళ ఈ దేశంలో గొప్ప మానవతా విలువలు, అలాగే మత విలువలు, అలాగే హైందవ సంస్కృతి మొత్తం గొప్పగా మన మొత్తం ప్రపంచానికి ఇవాళ మనము ఈ యోగా నేర్పినాము, ప్రపంచానికి ప్రజాస్వామ్యం నేర్పినాము, ప్రపంచానికి అన్ని నేర్పినామని మనం చెప్తున్నప్పుడు మరి ఎందుకు ఇవాళ ఈ రకమైన పరిస్థితి? సో దీన్ని మనం ఇవాళ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం. మరి అమెరికా హెచ్చరిక వాస్తవమా, అబద్ధమా? ఒకసారి ప్రపంచ పటంలో అమెరికా అట్లాగే భారత్ను చూసుకుంటే, అమెరికా సేఫెస్ట్ కాబట్టి భారత్ కంటే ఇక్కడ దేశంలో పౌరులు కూడా చాలామంది, లక్షలాది మంది పౌరులు తన పౌరసత్వాన్ని వదులుకున్నారు. మరి అమెరికా పౌరులు పౌరసత్వాన్ని వదులుకొని ఉన్నారా? సో కాబట్టి ఇవాళ ప్రపంచంలో మనం లైంగిక అంటే లింగ వీక్షతను పాటించిన దేశంలో 131 స్థానంలో ఉన్నాం. అంటే అసమానతలు చూడండి, మహిళా స్త్రీ పురుషుల మధ్యలో ఎంత వ్యత్యాసాన్ని మనం ఇవాళ వ్యత్యాసం కలిగి ఉన్నాము. భారత ప్రపంచ సూచికలో ఎంతో వెనుకబడి ఉన్నాం మనం. మహిళలంటే చిన్న చూపు మనకి, మహిళలంటే గౌరవం లేని పరిస్థితి, మహిళలంటే మనం ఒక ఆట వస్తువుగా చూసే పరిస్థితి. ఇవాళ అందాల పోటీలో మనం వ్యతిరేకిస్తున్నాం మనం. అదే హైందవ భావజాలం ఉన్న సంఘాలు మరి ఇవాళ ఇదే మహిళని కట్టు బొట్టు ఆచారం గొప్పది, అది అని చెప్తున్న వాళ్ళు ఎందుకు రేపులు చేస్తున్నారండి? ఎందుకు విదేశీ మహిళలకు భద్రత లేకుండా పోయింది ఇక్కడ? సో ఈ విషయంలో మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఆత్మపరిశీలన చేసుకొని మోడీ ప్రభుత్వం ప్రపంచంలో తిరిగే పర్యాటకులందరికీ సేఫ్టీ, సెక్యూరిటీ, ముఖ్యంగా మహిళలకు కల్పించాల్సిన బాధ్యత ఉందని D6 భావిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై హింద్.